నమస్తే, గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ అటు అభివృద్ధి పనుల్లోనూ ఈరోజు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాకినాడ జిల్లా రైతాంగానికి మేలు చేసేలా 52 కోట్ల రూపాయల తాళ్లూరు ఎత్తిపోతల పథకానికి మంత్రి నారా లోకేష్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు విశాఖలో సింహాచలం దేవస్థానం భూములను గూగుల్ డేటా సెంటర్కు కేటాయించడం ఇప్పుడు తీవ్ర చట్టపరమైన రాజకీయ వివాదాలకు దారితీస్తోంది. ఇక రాష్ట్రంలో పేదల పొట్ట కొడుతున్న రేషన్ మాఫియా కడప, ప్రకాశం జిల్లాల్లో రెచ్చిపోతోంది. విజిలెన్స్ అధికారుల అండదండలతోనే ఈ దందా సాగుతోంది అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. సోషల్ మీడియాలో డిప్యూటీ స్పీకర్ రఘురామపై బెదిరింపుల కేసులో పోలీసులు వేగం పెంచగా నెల్లూరులో మహానాడు రద్దు కావడం పట్ల టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. ఈ అంశాలపై మరింత సమాచారం అందించేందుకు మా ఆయా జిల్లాల రిపోర్టర్లు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక విశాఖ నుంచి సూర్యప్రకాష్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సూర్యప్రకాష్, చెప్పండి, దేవాదాయ శాఖ భూములను లీజుకి ఇవ్వడంపై చట్టపరంగా ఉన్న అభ్యంతరాలేంటి? ఏదైతే విశాఖపట్నంలో సింహాచలం దేవస్థానానికి సంబంధించి వేలాది ఎకరాల భూములు కూడా చాలా చోట్లయితే ప్రభుత్వం అయితే ఆక్యుపై చేసిన పరిస్థితి ఉంది. అలానే స్థానికంగా కొంతమంది బయట వాళ్ళు కూడా కొంచెం ఆక్రమణలు చేసిన పరిస్థితి ఉంది. దానిపైన దేవాదాయ శాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వెంటనే దానిపైన నిలుపుదల చేసే ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉంటుంది. కానీ అటువంటి ఎంతో ప్రీమియర్ లొకేషన్ లో ఉన్న అంటే విశాఖ నగరానికి హెల్త్ సిటీలో ఏదైతే ఉందో ఆ హెల్త్ సిటీలో ఏర్పాటు చేసిన ఒక భూమి ఏదైతే ఉందో ముడిసల్లోవ అలానే ఆరులోవ ప్రాంతానికి మధ్యలో ఉన్న ముడిసల్లోవ ప్రాంతంలో 166 ఎకరాల పైచిలుక భూమి మొత్తానికి కూడా గూగుల్ డేటా సెంటర్ కి అప్పగించడం, అది కూడా దేవస్థానం భూమి కావడం. సర్వే నెంబర్ 275లో ఈ యొక్క సర్వే నెంబర్ ఉంటుంది. ఆ సర్వే నెంబర్ లో 166 ఎకరాల భూమిని కూడా పూర్తిగా గూగుల్ డేటా సెంటర్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏదైనా దేవస్థానం భూములు కానీ ఎవరి దగ్గరైనా గవర్నమెంట్ ఆక్యుపై చేసేటప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఎంతైతే భూమి తీసుకుంటుందో అదే విధంగా దేవాదాయ శాఖ అయితే ఆ యొక్క భూమిని ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ దానికి పూర్తి భిన్నంగా అయితే పలు చోట్ల కోర్టు వివాదాలు, ప్రధానంగా సింహాచలం దేవస్థానం భూములన్నీ కూడా పంచగ్రామాల్లో ఉంటాయి. పంచగ్రామాలు సమస్య ఎప్పటి నుండో కూడా నిత్యం కూడా జరుగుతూ ఉంది. ఆ పంచగ్రామాల్లో సమస్య వల్ల ఏంటంటే కనీసం వారి యొక్క ఇల్లు కూడా చిన్న ఉండడానికి మాత్రమే కూడా నిత్యం గత 3 నాలుగు వచ్చి కూడా దీనిపైన పూర్తిగా మార్పులు చేస్తామని చెప్పినా, వాళ్ళకి కావాల్సిన ఇస్తామని చెప్పినా కూడా కనీసం ఇప్పటి వరకు కూడా పంచగ్రామాల సమస్యను ఇప్పటి వరకు కూడా రెక్టిఫై చేసిన పరిస్థితి లేదు. కానీ అటువంటి రెక్టిఫై చేయకుండా, ప్రజలకు కావాల్సిన భూమిని రెక్టిఫై చేయకుండా ఇదైతే ప్రధానంగా గూగుల్ డేటా సెంటర్ అంటే ఒక గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో దానికోసం విశాఖ నగరాన్ని అయితే ఘనంగా ఎంతో కీర్తి స్థాయిని పెంచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి అయితే కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్న పరిస్థితుల్లో తిర్లువాడ గ్రామంలో ఏదైతే 186 ఎకరాల పైసలకు అయితే ఆ యొక్క భూమి మొత్తాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అక్కడతో పాటు ఇక్కడ అడవరం నుండి మడుసుల మధ్యలో అయితే ఏదైతే భూమి ఉందో దాని ఎదురుగా ఆ ప్రాంతంలో అయితే ఈ యొక్క భూములు 166 ఎకరాలు దేవాదాయ సింహాచలం దేవాదాయ శాఖకు సంబంధించిన భూములను అయితే కేటాయింపు చేయడానికి అయితే ప్రభుత్వం ముందుకు రావడం, దానిపైన ఎంతో వివాదాలు అయితే తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే 166 ఎకరాలని 275 సర్వే నెంబర్ లో ఉన్న 166 ఎకరాలను కూడా ఇవ్వడంలో అది మొత్తం కూడా భూమి మొత్తం కూడా ఆ యొక్క సారవంతమైన భూమి కావచ్చు, అలానే దేవాదాయ శాఖ భూమి కావచ్చు, దానిపైన ఇప్పటికే పలు కోర్టు వివాదాలు ఎన్నో కూడా ఆ ప్రాంతంలో అయితే ఉన్నాయి. దాదాపు 200 పైసలకు కూడా దాని మీద కేసులు అయితే ఉన్నాయి. అంటే ఆ భూమి మీద కాకుండా పంచగ్రామాల పైన అయితే 295 కేసులు అయితే హైకోర్టులో నడుస్తున్న పరిస్థితి. అటువంటి సమయంలో యొక్క భూమిని ఇవ్వడం పైన అయితే పలు వివాదాలు అయితే సంభవిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా సింహాచలం భూ స్థలాల పరిరక్షణ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ దీనిపైన తీవ్రంగా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పటికైనా సరే గూగుల్ డేటా సెంటర్ అక్కడ తీసుకురావడాన్ని అయితే స్థానిక ప్రజలు కూడా ఎంతో విధంగా అయితే పూర్తిగా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ఆరులో పరిసర ప్రాంతాల్లో జనసంద్రం ఎవరైతే ఉంటారో ఆ జనసంద్రం మొత్తం కూడా ఆ గూగుల్ డేటా సెంటర్ రావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పేసి కూడా స్థానికంగా ప్రజలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. దీనిపైన ఎప్పటికైనా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నామని సూర్యప్రకాష్, అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు పంచగ్రామాల భూ సమస్య నడుస్తున్న తరుణంలో ఈ కేటాయింపుపై మరి స్థానికుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది?
ప్రధానంగా స్థానికులు కావచ్చు, అలానే సింహాచల భూ సంరక్షణ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళైతే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి ఉంది. కానీ దీని ప్రభుత్వం అయితే పక్కకు పట్టించుకోకుండా దానిపైన కాకుండా తనకు తానుగా అయితే వ్యవహరించడం పైన అయితే స్థానికులు అయితే పూర్తిగా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క ఏదైతే ఈ భూమిని స్వాధీనం చేసుకొని గూగుల్ డేటా సెంటర్ కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని తక్షణమే అడ్డుకుంటామని చెప్పేసి సింహాచల భూ పరిరక్షణ కమిటీ అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క 160 ఎకరాలే కాకుండా సింహాచల దేవస్థానానికి సంబంధించిన పలు భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిరక్షించే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి, దాంతోపాటు ఇళ్ల కేటాయింపులు ప్రధానంగా ఇంటికి సంబంధించి ఏవైనా మరమ్మతులు చేసుకోవాలన్నా కూడా అనుమతులు ఇవ్వని ప్రభుత్వం. కానీ ఇటువంటి 160 ఎకరాలు అత్యధికమైన ధరైన ఈ యొక్క భూములను ఇవ్వడం పైన పూర్తిగా అయితే రైట్. థ్యాంక్ యూ సూర్యప్రకాష్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.